గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా వార్షిక రాశి ఫలాలు. మేషరాశి అశ్విని భరిణి కృత్తిక మొదటి పాదం. రాశి ఫలితాలు. గురు వృషభ రాశి సంచారంతో ఆకస్మిక ధనలాభం. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14 మే 2025 వరకు వృషభంలో ఉంటాడు. ధర్మకార్యాలు చేయడానికి ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా పూర్తి చేస్తారు. మే 15, 2025 నుంచి అక్టోబర్ 19, 2025 వరకు, తిరిగి డిసెంబర్ 6, 2025 నుండి సంవత్సరాంతం వరకు మిథునంలో ఉంటాడు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. అక్టోబర్ 20, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు కర్కాటకంలో ఉంటాడు. అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. శని మీన రాశి సంచారంతో అనారోగ్య బాధలు. శని ఈ సంవత్సరం ఉగాది నుండి ఏడాది చివరి వరకు మీనంలో ఉంటాడు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. రాహువు మీనరాశి సంచారంతో ధన నష్టం. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18, 2025 వరకు మీనంలో ఉంటాడు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలుగుట మంచిది. మే 19, 2025 నుండి ఏడాది చివరి వరకు కుంభంలో ఉంటాడు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. కేతువు కన్యారాశి సంచారంతో విదేశీయాన ప్రయత్నాలు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18, 2025 వరకు కన్యలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. మే 19, 2025 నుండి సంవత్సరాంతం వరకు సింహంలో ఉంటాడు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. మాసావారి ఫలితాలు. ఏప్రిల్ నెల. మేషరాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. పెద్దవారి సలహాలు పాటించుట మంచిది. పెట్టుబడులకు మంచి సమయం కాదు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది. రాబడిపై దృష్టి పెడతారు. మే నెల. మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా ఉంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. జూలై. మేషరాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్థానచలన మార్పులుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మాట పట్టింపులుంటాయి. జాయింట్ వ్యాపారం అనుకూలించును. అనారోగ్య సూచనలుంటాయి. ఆగస్టు. ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. అప్పులు తీర్చుతారు.
మీరు చేసే ప్రతి పనిలో చికాకులు ఎదురై చివరకు పూర్తి చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి అనుకూల సమయం. ధనవ్యయం ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. స్వతంత్రంగా జీవిస్తారు. సెప్టెంబర్. మేషరాశి వారికి ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనయోగం. మనస్సులో భయాందోళనలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో నిరాశ ఉండవచ్చు. అక్టోబర్. ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. సినీ పరిశ్రమల వారికి అనుకూలం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్, బోనస్లు. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. మానసిక ఆనందం ఉంటుంది. నవంబర్. మేషరాశి వారు ఈ మాసం అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు అధికమవుతాయి. శత్రువులు పెరుగుతారు. అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మనస్సునందు భయమేర్పడును. జాయింట్ వ్యాపారములలో మోసపోవచ్చు. డిసెంబర్. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. స్త్రీ వలన ధనవ్యయముండును. వ్యాపార మూలకంగా ధన నష్టములు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. శత్రువుల వలన భయం. అధికారం వలన లాభములు. అధిక ప్రయాణములుంటాయి. జనవరి. మేషరాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో ఆనందం ఉండదు. సంతానం గురించి ఆలోచనలుంటాయి. ధనమును అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలన మార్పులుంటాయి. ధనలాభం ఉంటుంది. మీ సలహాలను ఇతరులు పాటిస్తారు. భార్యకు అనారోగ్య సమస్యలుంటాయి. శత్రువుల వలన భయం ఉంటుంది. ఫిబ్రవరి. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. అనారోగ్య సూచనలున్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడును. స్త్రీ పరిచయం అవుతుంది. దేవాలయ దర్శనానికి వెళ్తారు. వ్యాపారంలో లాభములు వచ్చినప్పటికీ ఆటంకములు ఉంటాయి. మార్చ్. మేషరాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. డబ్బు అధికంగా ఖర్చు చేస్తారు. వ్యాపారాలు అంతగా రాణించవు. శుభములకు ఆటంకాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృషభ రాశి. గురుగ్రహ ప్రభావం. గురుడు మే 14, 2025 వరకు వృషభ రాశిలో ఉంటాడు. ఈ సమయంలో వృత్తి ఉద్యోగాలలో ఆలస్యం ఉంటుంది. ఆర్థిక నష్టాలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి ఎదురవుతాయి. మే 15, 2025 నుండి అక్టోబర్ 19, 2025 వరకు, డిసెంబర్ 6, 2025 నుండి సంవత్సరాంతం వరకు మిథున రాశిలో ఉంటాడు. ఈ సమయంలో ధర్మకార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందం, ధనలాభం, శుభవార్తలు ఉంటాయి. అక్టోబర్ 20, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ సమయంలో బంధుమిత్రులతో విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు, స్వల్ప అనారోగ్యాలు ఉంటాయి. శనిగ్రహ ప్రభావం. సంవత్సరమంతా మీనరాశిలో ఉంటాడు. దీనివల్ల పనులలో విజయం, ధనలాభం, కుటుంబ సంతోషం, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. రాహు కేతు గ్రహాల ప్రభావం. రాహు మే 18, 2025 వరకు మీనరాశిలో ఉండి కొత్త వస్తువులు, వాహనాలు, ఆభరణాల కొనుగోలు చేస్తారు. ధనలాభం, శుభవార్తలు, విందు వినోదాలు ఉంటాయి. తర్వాత కుంభరాశిలో మానసిక ఆనందం, వాయిదా పడిన పనులు పూర్తి చేయడం, వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం ఉంటాయి. కేతువు మే 18, 2025 వరకు కన్యా రాశిలో ఉండి పట్టుదలతో పనులు పూర్తి చేయడం, పిల్లల పట్ల జాగ్రత్త, గౌరవ మర్యాదలు, కుటుంబ సౌఖ్యం ఉంటాయి. తర్వాత సింహరాశిలో కుటుంబ విషయాలపై ఆసక్తి తగ్గడం, పనులు ఆలస్యం కావడం, స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం వంటివి ఉంటాయి. పరిహారాలు. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, కనకధార స్తోత్రం పఠించడం, శ్రీకృష్ణుడిని పూజించడం, ఆలయ దర్శనం చేసుకోవడం మంచిది. మాసవారి ఫలితాలు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణం కోసం మీరు చేసే ప్రయత్నములు ఫలించును. ఇరుగు పొరుగు వారితో వివాదములు ఏర్పడే సూచనలున్నాయి. వృధా ప్రయాణాలుంటాయి. ప్రతి పనిని మీరు స్వయంగా చూసుకొనుట మంచిది.
కీళ్ళ నొప్పులు, దెబ్బలు తగులుట వంటివి జరగవచ్చు. మే నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘం నందు గౌరవ మర్యాదలుంటాయి. వ్యాపారపరంగా లాభాలుంటాయి. మానసిక ఆనందం. వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేస్తారు. మృష్టాన్న భోజనం చేస్తారు. అప్పులు చేస్తారు. జూన్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే పనులు కలిసి రావు. స్త్రీలతో సంభాషణలుంటాయి. జూలై నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మీరు చేయు పనుల యందు జాగ్రత్త లేకపోవడం, ప్రయాణంలో యందు ఆటంకములు ఏర్పడతాయి. మీ మాటల వలన ఇతరులు బాధపడతారు. విపరీతంగా ఆలోచనలు చేస్తారు. ధనం కలిసి వచ్చును. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును. ఆగస్టు నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. గ్రహ మార్పులుంటాయి. చేసిన మేలు మర్చిపోవుదురు. అధిక శ్రమతో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్త్రలాభం ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో మాట పట్టింపులుంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి సౌఖ్యముండును. సెప్టెంబర్. ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. స్నేహితులను కలుస్తారు. శుభకార్యములు నిర్వహిస్తారు. ప్రయాణములలో స్వల్ప ఇబ్బందులుంటాయి. గృహ మార్పులుంటాయి. భోజన సౌఖ్యం. చెడు వార్తలు వింటారు. అక్టోబర్. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. శుభవార్త వింటారు. అకాల భోజనం. ధన సౌఖ్యం ఉండును. మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ప్రయాణం చేస్తారు. కోపావేశంను తగ్గించుకోవడం మంచిది. కోర్టు లావాదేవీలు అంత అనుకూలంగా లేవు. నవంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలుంటాయి. దూర ప్రయాణములు చేస్తారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉండును. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. ఆచితూచి సంభాషించాలి. పెద్దవారి అండదండలుంటాయి. డిసెంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే పనులు పూర్తి అవుతాయి. ధనం, గౌరవం పెరుగుతాయి. విందు భోజనాలు చేస్తారు. శుభకార్యాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆభరణాలు కొంటారు. జనవరి. ఈ మాసంలో మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరులతో ఆచితూచి సంభాషించాలి. ధనవ్యయం ఉండును. వ్యసనములకు ఖర్చులు అధికమగును. మిత్రుల సహకారం ఉంటుంది. దైవదర్శనం చేస్తారు. శుభకార్యాలకు ప్రయత్నాలు చేస్తారు. ఫిబ్రవరి. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. స్థానచలనం ఉండవచ్చు. పిల్లలకు ఆరోగ్యపరంగా సమస్యలు రావచ్చు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. తోటి వ్యాపారస్తులతో సమస్యలుంటాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఇతరులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. మార్చ్. ఈ మాసం అనుకూలంగా లేదు. శుభకార్యములు చేస్తారు. ధనం లభించును. వ్యాపారపరంగా ధన నష్టం కలుగుతుంది. అనారోగ్య సూచనలున్నాయి. పెద్దవారితో కలహములు ఉండవచ్చు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనులు పూర్తి అవుతాయి. కోపం అధికంగా వచ్చును. మిథున రాశి. గురుగ్రహ ప్రభావం. మే 14, 2025 వరకు వృషభ రాశిలో ఉంటాడు. ఈ సమయంలో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థానచలనం, శుభకార్యాల మూలంగా ధనవ్యయం, ప్రయాణాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. మే 15, 2025 నుండి అక్టోబర్ 19, 2025 వరకు తిరిగి డిసెంబర్ 6, 2025 నుండి సంవత్సరాంతం వరకు మిథున రాశిలో ఉంటాడు. ఈ సమయంలో వృత్తి ఉద్యోగాలలో ఆలస్యం, ధన నష్టం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆపదలు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్ 20, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ సమయంలో ధర్మకార్యాలపై ఆసక్తి, దైవదర్శనం, కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందం, ధనలాభం, శుభవార్తలు ఉంటాయి. శనిగ్రహ ప్రభావం. సంవత్సరమంతా మీనరాశిలో ఉంటాడు. దీనివల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు మానుకోవడం, వృత్తిలో ఇబ్బందులు అధిగమించడం,
వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త పడడం, నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం, ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభించడం వంటివి ఉంటాయి. రాహుకేతు గ్రహాల ప్రభావం. రాహు మే 18, 2025 వరకు మీనరాశిలో ఉండి మానసిక ఆనందం, వాయిదా పడిన పనులు పూర్తి కావడం, విందు వినోదాలు, వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సమస్యలకు పరిష్కారం ఉంటాయి. తర్వాత కుంభరాశిలో పనులకు ఆటంకాలు, స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు, మోసపోయే అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణాలు ఉంటాయి. కేతువు మే 18, 2025 వరకు కన్యారాశిలో ఉండి కుటుంబ విషయాలపై ఆసక్తి తగ్గడం, గృహ మార్పులు, పనులు ఆలస్యం కావడం, వాయిదా వేసుకోవడం, స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం ఉంటాయి. తర్వాత సింహరాశిలో నూతన వ్యక్తులను నమ్మరాదు. అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు, దైవ దర్శనం, రుణ ప్రయత్నాలు ఆలస్యం కావడం, సోదర వైరం ఉంటాయి. పరిహారాలు: గురు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం, అభిషేకం చేయడం, శనగలను నైవేద్యంగా పంచడం, నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. మాసవారి ఫలితములు. ఏప్రిల్ ఈ మాసంలో మీకు అనుకూల ఫలితాలున్నాయి. కోర్టు వ్యవహారములు అనుకూలించును. ఉద్యోగపరంగా అనుకూలం. పెద్దవారితో పరిచయాలు ఉంటాయి. గృహ ప్రయత్నములు చేస్తారు. వ్యాపారులకు లాభదాయకం. అపవాదులు వచ్చును. మే ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ గొడవలతో మనస్తాపం చెందుతారు. భార్య వలన సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో శుభకార్యములు చేస్తారు. ఆలయ దర్శనం చేస్తారు. కారణం లేకనే విరోధములు ఏర్పడును. జూన్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కష్టపడితే కానీ పనులు పూర్తి కావు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కులుంటాయి. వాహన ప్రమాదాలు ఉండవచ్చు. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ లాభాలు ఉంటాయి. జూలై ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితములున్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. అపజయములుంటాయి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. మీరు ఇతరులకు సహాయపడతారు. ఖర్చులుంటాయి. ఆగస్టు ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. గృహ ప్రయత్నములు ఫలిస్తాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో మంచి గౌరవం లభించును. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. స్త్రీ మూలకంగా ధనయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేసెదరు. ప్రయత్నించిన కార్యములు ఫలించును. కలహములు ఏర్పడును. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉండును. అప్పులు చేయుదురు. అక్టోబర్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అధిక ధనవ్యయం ఉండును. విరోధములు, అపవాదములు అధికం. స్త్రీ సౌఖ్యం. ప్రయాణములలో చోర భయములు. ఇతరుల గురించి ఆలోచిస్తారు. మనోవిచారములు, వ్యాపారం గురించి ఆలోచనలు పెరుగును. నవంబర్ ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. గృహ నిర్మాణములకు ఆటంకములు ఉంటాయి. అనుకోని ఖర్చులుంటాయి. సోదర సౌఖ్యత, వస్త్రలాభం ఉంటుంది. భూమి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రమాద సూచనలున్నాయి. వృధా ఖర్చులుంటాయి. డిసెంబర్ ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబ కలహాలుంటాయి. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. నూతన స్నేహం ఏర్పడుతుంది. స్త్రీ మూలక ధన నష్టములు, దూరపు ప్రయాణాలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. జనవరి ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన, భయం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రతి విషయంలో వ్యతిరేకంగా ఉంటారు. మాసం చివరలో ప్రమోషన్లు ఉంటాయి. స్త్రీ మూలక ధన నష్టములు ఉంటాయి. ఫిబ్రవరి ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువర్గంతో విరోధములుంటాయి. శుభకార్యాలు కలిసి వచ్చును. స్నేహితులను కలుసుకుంటారు. విదేశీ యోగం ఉన్నది. పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలం. మార్చ్
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. విపరీతమైన ఖర్చులుంటాయి. శుభవార్తలు వింటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. చీటీలు కలిసి వచ్చును. దేవాలయ దర్శనం చేస్తారు. కర్కాటక రాశి ఫలాలు. గురుగ్రహ ప్రభావం. మే 14, 2025 వరకు వృషభ రాశిలో ఉంటాడు. ఈ సమయంలో అన్ని పనులలో విజయం, సౌఖ్యం, శత్రుబాధలు లేకపోవడం, శుభవార్తలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మే 15, 2025 నుండి అక్టోబర్ 19, 2025 వరకు, డిసెంబర్ 6, 2025 నుండి సంవత్సరాంతం వరకు మిథున రాశిలో ఉంటాడు. ఈ సమయంలో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థానచలనం, శుభకార్యాల మూలంగా ధనవ్యయం, ప్రయాణాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అక్టోబర్ 20, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ సమయంలో వృత్తి ఉద్యోగాలలో ఆలస్యం, ధన నష్టం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆపదలు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. శనిగ్రహ ప్రభావం. సంవత్సరమంతా మీనరాశిలో ఉంటాడు. దీనివల్ల మానసిక ఆందోళన, ఆరోగ్యంపై శ్రద్ధ, పనులు ఆలస్యం కావడం, చెడు పనులకు దూరంగా ఉండడం, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. రాహుకేతు గ్రహాల ప్రభావం. రాహు మే 18, 2025 వరకు మీనరాశిలో ఉండి పనులకు ఆటంకాలు, స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు, మోసపోయే అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణాలు ఉంటాయి. తర్వాత కుంభరాశిలో మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ, భయం దూరం అవుతాయి. ప్రయాణాలలో మెలకువ అవసరం. పనులలో ఇబ్బందులు, విదేశీ ప్రయాణాలు ఆలస్యం అవుతాయి. కేతువు మే 18, 2025 వరకు కన్యారాశిలో ఉంటాడు. నూతన వ్యక్తులను నమ్మరాదు. అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు, దైవ దర్శనం, రుణ ప్రయత్నాలు ఆలస్యం కావడం, సోదర వైరం ఉంటాయి. తర్వాత సింహరాశిలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ధనలాభం, రుణ బాధలు తొలగుతాయి. సమాజంలో మంచి పేరు, ఆదర్శంగా నిలవడం, స్త్రీలు, బంధుమిత్రులతో కలయికలు ఉంటాయి. మాసవారి ఫలితాలు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. శుభకార్యములు చేయుదురు. భార్యాపిల్లలతో కలిసి వినోదయాత్రలకు వెళ్ళెదరు. సంతానం గురించి ఆలోచనలుంటాయి. మానసిక ఆనందం ఉంటుంది. రుణాలు చేయుదురు. మే. ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులుంటాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం ఏర్పడును. జూన్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధములు ఏర్పడు సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు ఆటంకం ఏర్పడును. మృష్టాన్న భోజనం చేస్తారు. విపరీతమైన ఆలోచనలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అధికంగా శ్రమించెదరు. జూలై. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. స్నేహితుల వలన ధనం ఖర్చు చేస్తారు. కోర్టు వ్యవహారంలో అనుకూలిస్తాయి. ప్రయత్నించిన కార్యములు ఫలించును. ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులతో అభిప్రాయ భేదములు ఏర్పడును. అనారోగ్య సమస్యలుంటాయి. ఆగస్టు. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధువులతో విరోధాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. దేవాలయ సందర్శన చేస్తారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. కొంతకాలంగా ఆగిన పనులు పూర్తవుతాయి. మాట పట్టింపులుంటాయి. డిపాజిట్లు, చీటీలు కలిసి వచ్చును. ఎత్తు నుండి జారిపడెదరు. సెప్టెంబర్. ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. కొత్త వస్త్రములు కొంటారు. ఆకస్మిక ధనలాభం ఉండును. స్త్రీల వలన కష్టములుంటాయి. ధనమునకు ఇబ్బంది కలుగును. మీ కారణంగా ఇతరులు బాధపడతారు. గౌరవ మర్యాదలు పెరుగును. జాయింట్ వ్యాపారాలలో సఖ్యత ఉండును. నరముల బలహీనత, నిద్రలేమి ఇబ్బంది వలన ఇబ్బంది పడతారు. అక్టోబర్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపార నష్టాలు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో గొడవలు, ప్రత్యర్థుల విజయం, పదవుల కోసం ప్రయత్నములు చేస్తారు. తలచిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మిత్రులతో అపార్థములు. నవంబర్. ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. నమ్మిన వారు మోసం చేయదురు.
నూతన పరిశ్రమలు ప్రారంభం, కొత్త వ్యక్తుల ద్వారా ధనలాభం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మధ్యవర్తిత్వం వ్యవహరించుట మంచిది కాదు. కోర్టు తగాదాలకు అనుకూలం కాదు. ప్రమాద సూచనలున్నాయి. జాగ్రత్త అవసరం. డిసెంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. భూమి, గృహాభివృద్ధి, కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా లాభదాయకం. శుభకార్యాలకు మంచిది. గౌరవానికి కొంత భంగం కలుగుతుంది. వృధా ప్రయాణాలుంటాయి. మీ మాట తీరు వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. మీరు చేసే పనులు ఆలస్యమగును. జనవరి. ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. గతంలో నిలిచిన పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలుంటాయి. శుభకార్యములకు ఆటంకాలు. స్త్రీ పరిచయములు. అధికారులతో విరోధాలు. పనిభారం పెరుగును. అదనపు రాబడి ఉండును. ఫిబ్రవరి. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపార ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. మంచి లాభములుంటాయి. వంశవృద్ధి యగును. స్త్రీపరంగా సహాయం ఏర్పడును. వాహన సౌఖ్యం. కొద్దిపాటి అపజయం. వ్యవసాయ రంగంలో లాభములు. మార్చ్. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ధనవ్యయం ఉండును. నూతన పరిచయములు. శుభకార్యములు చేస్తారు. గృహంలో మార్పులుంటాయి. ఇంటా బయట విరోధములుంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. సింహరాశి. గురుగ్రహ ప్రభావం. మే 14, 2025 వరకు వృషభ రాశిలో ఉంటాడు. ఈ సమయంలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ధన నష్టం, వృధా ప్రయాణాలు, బంధుమిత్రులతో కలహాలు ఉంటాయి. మే 15, 2025 నుండి అక్టోబర్ 19, 2025 వరకు, డిసెంబర్ 6, 2025 నుండి సంవత్సరాంతం వరకు మిథున రాశిలో ఉంటాడు. ఈ సమయంలో అన్ని పనులలో విజయం, సౌఖ్యం, శత్రుబాధలు లేకపోవడం, శుభవార్తలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అక్టోబర్ 20, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ సమయంలో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థానచలనం, శుభకార్యాల మూలంగా ధనవ్యయం, ప్రయాణాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. శనిగ్రహ ప్రభావం. సంవత్సరమంతా మీనరాశిలో ఉంటాడు. దీనివల్ల పనులకు ఆటంకాలు, బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం, కలహాలు, ధన నష్టం, రుణ ప్రయత్నాలు, కుటుంబ విషయాలలో మార్పులు ఉంటాయి. రాహు, కేతు గ్రహాల ప్రభావం. రాహు మే 18, 2025 వరకు మీనరాశిలో ఉండి మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ, భయం దూరం అవుతుంది. ప్రయాణాలలో మెలకువ అవసరం. పనులలో ఇబ్బందులు. విదేశీ ప్రయాణాలు ఆలస్యం అవుతాయి. తర్వాత కుంభరాశిలో స్వల్ప లాభాలు, వృధా ప్రయాణాలు, వ్యాపార లాభాలు, రుణ ప్రయత్నాలు, నూతన కార్యాలు ప్రారంభం, బంధుమిత్రుల సహకారం ఆలస్యం. కేతువు మే 18, 2025 వరకు కన్యారాశిలో ఉండి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ధనలాభం, రుణ బాధలు తొలగుతాయి. సమాజంలో మంచి పేరు, ఆదర్శంగా నిలవడం, స్త్రీలు, బంధుమిత్రులతో కలయికలు ఉంటాయి. తర్వాత సింహరాశిలో ఆరోగ్యంపై శ్రద్ధ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విదేశీ ప్రయాణాలు, కుటుంబ కలహాలకు దూరం, సహనం, డబ్బు, పొదుపు, పరిహారాలు. శనివారం శనికి తైలాభిషేకం, దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం, నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం, విఘ్నేశ్వరుని, దుర్గాదేవిని పూజించడం మంచిది. మాసవారి ఫలితాలు. ఏప్రిల్. ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారములు అనుకూలించును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. అపవాదులు వచ్చును. మానసిక ఆనందం. పెద్దవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మే. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. భార్య వలన సౌఖ్యం, అలంకార ప్రాప్తి. అధికారులతో ఇబ్బందులుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. ఖర్చులు అధికమగును. జూన్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. సాధ్యం కాని పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి. వాహన ప్రమాదం. శ్రద్ధతో పనిచేస్తారు. కొత్త పరిశ్రమలు ప్రారంభిస్తారు. జూలై. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధనమును అధికంగా ఖర్చు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆగస్టు. ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితములున్నాయి. కొత్త వారితో పరిచయాలుంటాయి. సంఘంలో మంచి గౌరవం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నములు చేస్తారు. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీ మూలక ధనలాభం, తలపెట్టిన పనులు పూర్తగును. సెప్టెంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆనందంగా గడిపెదరు. వస్త్రములు, ఆభరణములు కొంటారు. ఖర్చులు అధికమగును. మీరు మొదలుపెట్టిన పనులు ఫలించును. వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు. కొత్త ప్రారంభములకు తపన పడతారు. అక్టోబర్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువుల వలన ధనవ్యయమగును. స్త్రీ సౌఖ్యం, ప్రయాణములలో చోరభయం, విదేశీయానం, ప్రముఖుల ద్వారా కలిసి వచ్చును. పనులు సకాలంలో పూర్తి కావు. నవంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనుకోని ఖర్చులు ఉంటాయి. వస్త్రలాభములు, భూమి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రమాద సూచనలున్నాయి. ఇంటర్వ్యూలలో వైఫల్యం, స్నేహితుల ద్వారా జాగ్రత్త అవసరం. డిసెంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబంలో కలహాలు ఉంటాయి. శుభకార్యములకు ఆటంకములు, స్త్రీ విరోధములు, విలువగల వస్తువులు కొంటారు. వ్యాపార ఉద్యోగ పరంగా అంత అనుకూలంగా లేదు. కోర్టు వ్యవహారాలలో నిరాశ, ధన వ్యయం. జనవరి. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక క్షోభ, భయాందోళనలు ఏర్పడును. స్త్రీమూలక ధన నష్టం ఉంటుంది. ప్రమోషన్లు ఉంటాయి. ధన నష్టం ఉంటుంది. దూరపు ప్రయాణాలు ఉంటాయి. నూతన ప్రయత్నములు చేస్తారు. కుటుంబ అనుకూలత. ఫిబ్రవరి. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువులతో విరోధములు ఉంటాయి. మనోధైర్యం, సంతాన మోసం, శుభకార్యాలు కలిసి వచ్చును. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. నూతన ప్రయత్నములు చేస్తారు. మతధార్మిక విషయాలలో కీలక పాత్ర. మార్చ్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. దేవాలయ దర్శనములు చేస్తారు. భార్య వలన ఇబ్బందులు ఏర్పడతాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. విపరీతమైన ఖర్చులుంటాయి. మరణ వార్తలు వింటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఆదాయం అంతగా ఉండదు. కన్యారాశి. బృహస్పతి మే నుండి 10వ స్థానం నందు సంచరించనున్నాడు. శని 7వ స్థానం నందు సంచరించనున్నాడు. రాహువు మే నుండి 6వ స్థానం నందు, కేతువు మే నుండి 12వ స్థానం నందు సంచరించనున్నారు. ఆయా గ్రహాల సంచారణం కారణంగా కన్యారాశి వారికి 2025వ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాలను తెచ్చే సంవత్సరంగా చూడవచ్చును. కన్యారాశి వారికి 2025వ సంవత్సరం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలించును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఆదాయం పెరుగును. శుభకార్యములు జరుగును. గృహలాభం కలుగును. ఆధ్యాత్మిక చింతన పెరుగును. దైవదర్శనములు వంటివి కలుగును. అప్పుల బాధలు తొలగును. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. విదేశీ ప్రయాణాలు లాభించును. విద్యార్థులకు అనుకూలమైన సంవత్సరం. శుభ ఫలితాలను పొందెదరు. రాజకీయ నాయకులకు కలిసి వచ్చును. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరం. వ్యాపారాభివృద్ధి కలుగును. వ్యాపారంలో మీ ఆలోచనలకు అనుకూలమైన ఫలితములు కనపడును. విదేశీ ప్రయాణములు వంటివి లాభించును. రైతాంగానికి మధ్యస్థ ఫలితం కలుగును. సినీ, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చును. వ్యయ స్థానంలో రాహువు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన. కన్యారాశి వారు శత్రువులపై విజయాన్ని పొందెదరు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతిని కొనియాడెదరు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలను అందించే సంవత్సరం. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగును. ఉద్యోగస్తులకు శుభ ఫలితములు కలుగును. పరిహారాలు. కన్యారాశి జాతకులు 2025వ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి.
తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనాల వలన శుభ ఫలితాలు కలుగును. మాస ఫలితాలు. ఏప్రిల్. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తియగును. చెడు స్నేహములు చేయుట, ధన నష్టములు, స్త్రీ పరిచయములు, సమయానికి భోజనం లేకపోవుట, ఇంటి యందు సౌఖ్యం, ప్రతి పని యందు వ్యతిరేకంగా ఉంటుంది. మే. ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. భార్య పిల్లలతో కలిసి తీర్థయాత్రలు చేయుదురు. మంచి అవకాశములు లభించును. ముఖ్య సమాచారం అందుకుంటారు. వృత్తి విపరములు మార్పులు ఏర్పడును. కార్యసిద్ధి. జూన్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధనమును అధికంగా ఖర్చు చేసెదరు. వ్యర్థ ప్రయాణములు ఉంటాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు సూచితం. దైవ కార్యములలో పాల్గొనెదరు. అపవాదులు వచ్చును. గృహ నిర్మాణాలు, శుభకార్యాలు ఉంటాయి. జూలై. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విందులలో పాల్గొనెదరు. మాట పట్టింపులుంటాయి. అశుభమైన వార్తలు వింటారు. ధనలాభం ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. గౌరవం పెరుగును. విరోధములు ఉంటాయి. ప్రారంభంలో ఆటంకాలుంటాయి. ఆగస్టు. ఈ మాసం కన్యారాశి జాతకులకు అనుకూలంగా లేదు. కార్యహాని. కోర్టు వ్యవహారములు అనుకూలించవు. అధిక ఒత్తిడి. వ్యాపార ఉద్యోగపరంగా అనుకూలం. ధనలాభం ఉంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వచ్చును. ఇతరులు మిమ్మల్ని మోసం చేయుదురు. సెప్టెంబర్. ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవసాయ మూలకంగా ధనలాభం. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించెదరు. మానసిక అశాంతి. అక్టోబర్. ఈ మాసంలో కన్యారాశి వారికి అనుకూలంగా లేదు. ఇతరులతో వివాదాలు ఏర్పడును. ప్రేమ వివాహాలు అనుకూలించును. శుభకార్యములు చేయుదురు. దూర ప్రయాణాలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. కార్యాటంకాలు, విరోధములు, మనస్సున ఆందోళన. నవంబర్. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. స్త్రీపరంగా ధనవ్యయం. శత్రువు వలన భయం, అవమానాలు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపారపరంగా లాభదాయకం. దూర ప్రయాణాలు చేయుదురు. ఆరోగ్యం అనుకూలించును. విలువైన వస్తువులు జాగ్రత్త. డిసెంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. చెడు వార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. విందులు, వినోదాలకు ధనమును అధికంగా ఖర్చు చేయుదురు. స్త్రీ విరోధాలు వచ్చును. కొత్త పరిచయాలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ అభివృద్ధి, బంధువులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. తులారాశి. ఈ జాతకుల రాశి చక్రంలో బృహస్పతి మే నుండి 9వ స్థానంలో సంచరించనున్నారు. శని 6వ స్థానంలో సంచరించనున్నాడు. రాహువు మే నుండి 5వ స్థానం నందు, కేతువు మే నుండి 11వ స్థానం నందు సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా తులారాశి వారికి 2025వ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటి సత్ఫలితాలను ఇచ్చును. వ్యాపారస్తులకు ధనలాభం, వ్యాపారాభివృద్ధి జరుగును. ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఆదాయం, అభివృద్ధి సూచించుచున్నవి. ఈ సంవత్సరం తులారాశి జాతకులకు ఆరోగ్యం, ఆనందం కలుగును. కుటుంబ సౌఖ్యం కలుగును. సంతానం వలన శుభవార్తలను వినెదరు. ప్రయాణములు లాభదాయకంగా ఉండును. శుభవార్తలు వింటారు. శుభకార్యాలయందు పాల్గొంటారు. ఇన్వెస్ట్మెంట్లు వంటివన్నీ కలిసి వచ్చును. సజ్జన సాంగత్యం పెరుగును. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి కల్లా ఇబ్బందులు ఏర్పడును. నరఘోష పెరుగు సూచన. తులారాశి విద్యార్థులు శుభ ఫలితములు పొందెదరు. వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉండును. గత కొంతకాలంగా ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు కొలిక్కి వచ్చును. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారములు అనుకూల ఫలితాలను అందించును. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. సౌఖ్యం, ఆనందం కలుగును. రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. పరిహారాలు. 2025వ సంవత్సరంలో తులారాశి జాతకులు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధార స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు ఆవునేతిలో లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించండి. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.
మాస ఫలితాలు. ఏప్రిల్. ఈ మాసం తులారాశి జాతకులకు అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. గృహ మార్పులు ఉంటాయి. వృధా ఖర్చులు ఉంటాయి. దేవాలయ దర్శనం చేయుదురు. క్రయ విక్రయాల్లో లాభాలు ఉంటాయి. మిత్రులు శత్రువులుగా మారెదరు. అధికార ఒత్తిడి, ప్రతి విషయంలో ఆలోచనలు. మే. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. ధనలాభం. వ్యాపారంలో మంచి అభివృద్ధి. తలపెట్టిన పనులు నెరవేరును. గృహ నిర్మాణ పనులు పూర్తగును. బంధు విరోధములు ఉంటాయి. వివాహ ప్రయత్నములు, పనులు పూర్తి చేస్తారు. శత్రు జయం. జూన్. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తువులు, ఆభరణములు కొంటారు. సంతానపరంగా ధనవ్యయం. దేవాలయ దర్శనం చేస్తారు. స్థిరాస్తి విక్రయం. స్నేహితులు శత్రువులుగా మారును. ప్రమాద సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. జూలై. ఈ మాసంలో తులారాశి జాతకులకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపెదరు. వ్యవసాయంలో చిక్కులు, గొడవలు వచ్చును. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలం. ఆదాయంకు మించిన ఖర్చులుంటాయి. వాహన భయం. కొత్త ప్రయత్నాలు ఫలించును. ఆగస్టు. ఈ మాసం మీకు అన్ని విధములుగా కలిసి వచ్చును. నూతన వస్త్రములు కొంటారు. ధనాదాయం బాగుంటుంది. మానసిక ఆలోచనలు చేయుదురు. కొన్ని అవమానాలు ఉంటాయి. సెప్టెంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘంలో గౌరవం ఉంటుంది. విపరీతమైన కోపం, మాట పట్టింపులు ఉంటాయి. స్వల్పంగా అనారోగ్యం బాధిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాకతో కొంత సంతోషం ఉంటుంది. అక్టోబర్. ఈ మాసం తులారాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మానసిక ఆందోళన, గౌరవహాని, కార్యహాని, ఇంటా బయట విరోధములు ఉంటాయి. అధికార ఒత్తిడి. మీరు చేయి పనుల యందు ఆటంకాలు ఉంటాయి. స్నేహితులు కలిసి వచ్చును. వినోదం లభిస్తుంది. నవంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అన్ని పనులలో ఆటంకాలు ఏర్పడును. వ్యాపార వ్యవసాయ పరంగా అనుకూలించును. వాహనం కొంటారు. మానసిక ఆందోళన, దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రేమ అనుకూలించును. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు. డిసెంబర్. ఈ మాసం తులారాశి జాతకులకు అనుకూలంగా లేదు. భూమి తగాదాలు ఉంటాయి. గర్వం పెరుగును. శారీరక అలసట ఉంటుంది. శుభకార్యములు చేయుదురు. ప్రముఖులతో సంభాషణ. రాజీనామాలు చేయాల్సి వస్తుంది. ఒప్పందాలకు అనుకూలం. తోబుట్టువులతో విరోధాలు ఏర్పడతాయి. జనవరి 2026. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. మానసికంగా ఇబ్బంది పెట్టే అనుభవాలు తరచుగా ఉండును. చేపట్టిన పనులలో తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొందురు. ద్వితీయ వారంలో వివాహ సంబంధ ప్రయత్నాలు విజయవంతమగును. ఫిబ్రవరి. ఈ మాసంలో కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మనస్పర్ధలు తొలగును. భాగస్వామ్య వ్యాపారములు ఈ మాసంలో కలిసి వస్తాయి. వ్యాపారులకు ధనదాయం పెరుగును. రుణాలు తీర్చగలుగుతారు. నూతన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ మాసంలో తీవ్ర ప్రతికూల ఫలితాలు, అనుకూలం కాని రోజులు లేవు. ప్రయాణాలు చేయుట వలన మానసికంగా ప్రశాంతత లభించును. కొత్త సంబంధాలు ఏర్పడును. బంధువర్గానికి సహాయం చేసెదరు. మార్చ్. ఈ మాసంలో ధనాదాయం కొంత పెరుగును. నూతన గృహ నిర్మాణాలకు చేయు ప్రయత్నాలు ఫలించును. దీర్ఘాలోచనలు కలిసి వచ్చును. వివాదాలలో రాజీలు చేసుకొందురు. నిరుద్యోగులకు కూడా ఈ మాసం ఆశాజనకంగా ఉండును. స్థానచలన లేదా ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చేయవచ్చు. నూతన పెట్టుబడులు కలిసి వచ్చును. వృశ్చిక రాశి. ఈ రాశి చక్రంలో బృహస్పతి మే నుండి 8వ స్థానం నందు సంచరించనున్నాడు. శని 5వ స్థానం నందు సంచరించనున్నాడు. రాహువు మే నుండి 4వ స్థానం నందు, కేతువు మే నుండి 10వ స్థానం నందు సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను సూచించుచున్నది. వృశ్చిక రాశి జాతకులకు 2025లో ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాల్సిన సమయం. వృశ్చిక రాశికి పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికీ అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాల యందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి.
ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పెట్టును. మానసిక సమస్యలు కొంత అధికమయ్యే సూచనలు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలిగినప్పటికీ పని ఒత్తిళ్ల వంటివి కొంత వేధించును. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చును. ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగును. పని ఒత్తిళ్లు ఏర్పాటు సూచన. ఆరోగ్య విషయాల యందు శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని మనసు లోతుల్లోకి తీసుకోకండి. రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయం. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును. వ్యాపార అభివృద్ధి జరుగును. సినీ రంగం, మీడియా రంగాల వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం. వ్యాపార సంబంధిత నిర్ణయాలు శుభ ఫలితాలను ఇచ్చను. పరిహారాలు. 2025వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించండి. తాంబూలం, శనగలను ముత్తైదువులకు సమర్పించండి. శనగల ప్రసాదంను ఆలయాలలో పంచిపెట్టండి. నెలవారీ జాతక ఫలాలు. ఏప్రిల్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విపరీతమైన ఖర్చులుంటాయి. ఏ కార్యం తలపెట్టినా కలిసి రాదు. శారీరక అలసట, అపజయములు, వృధాశ్రమ, అనుకోని కష్టములు, అవమానములు ఎక్కువ. పుత్రుల కోసం ఆలోచన. శుభవర్తమానం ఉంటుంది. మే. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులు కలిసి వచ్చును. కార్యలాభం. ప్రయాణం నందు సౌఖ్యం. కొత్త వ్యవసాయం ప్రారంభం. వ్యవహారాలలో విజయం. కోర్టు పనులు అనుకూలించును. సంఘంలో గౌరవం ఉంటుంది. మానసికాందోళన, భయం చోటు చేసుకుంటుంది. జూన్. వృశ్చిక రాశి జాతకులకు ఈ మాసం అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధములు, తీర్థయాత్రలు చేస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది. శత్రువులు అధికమవుతారు. కార్యాటంకములు, పట్టుదల పెరుగును. స్థిర చరాస్తుల విక్రయం. కాళ్ళకు గాయం లగును. జూలై. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రప్రాప్తి. స్నేహ కలహములు ఉంటాయి. దేవాలయ దర్శనములు. కుటుంబం నందు సౌఖ్యం. పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు. మీరు చేసే పనికి ఆటంకాలు ఏర్పడతాయి. ధనలాభం ఉంటుంది. కార్యాజయములుండును. ఆగస్టు. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపార పరంగా ఆటంకాలు, ధన నష్టములు, అపనిందలుంటాయి. స్థానచలనములు. ఆరోగ్య సమస్యలుంటాయి. స్త్రీ సమాగమములు. శక్తికి మించిన పనులు చేయుదురు. స్నేహితుల సహకారం ఉంటుంది. సెప్టెంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కార్యాజయములు. అధికార లాభములుంటాయి. శుభమూలక ధనవ్యయం. వ్యవసాయపరంగా అభివృద్ధి. అందరి సహకారం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరుగును. ఆస్తి వివాదాల ద్వారా కొన్ని అశుభ వార్తలు ఉంటాయి. అక్టోబర్. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. తక్కువ శ్రమతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం నందు ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారంలో కలిసి రావు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కావలసిన వారితో ఇబ్బందులు. నవంబర్. వృశ్చిక రాశి జాతకులకు ఈ మాసం అనుకూలంగా లేదు. మాట పెట్టింపులుంటాయి. శత్రుత్వం. వాహన ప్రమాదాలున్నాయి. పోలీసు వారితో చిక్కులు. అనారోగ్య సమస్యలు. మీరు పనిచేయు సంస్థలో కీలక పాత్ర వహిస్తారు. జాయింట్ వ్యాపారం కలిసి రాదు. డిసెంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. మనోవేదన. వృధా ప్రయాస. కోర్టు పరంగా ఇబ్బందులు. వృధా ప్రయాణాలుంటాయి. భార్యాభర్తల మధ్యలో భేదాభిప్రాయాలు. ఇంటి పనుల పరంగా ఖర్చు. వివాహ ప్రయత్నాలు. జనవరి 2026. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. 14వ తేదీ వరకు కొంత నిరాశాజనకంగా ఉండును. ప్రమాదాల నుండి తప్పించుకొనుదురు. కుటుంబ విషయాలపై ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది. మానసిక సంతృప్తి ఉండదు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం నుండి కొంత ఒత్తిడి తగ్గును. సంతాన మూలక లాభం ఏర్పడును. బంధుత్వాలు బలపడును. సహాయం లభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చురుకుగా ముందుకు కదులుతాయి. దైవ సంబంధ కార్యములందు పాల్గొంటారు. ఫిబ్రవరి. ఈ మాసంలో ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడు సూచన. జాగ్రత్తగా ఉండవలెను. నమ్మిన వారి వలన ఊహించని విధంగా ఒక నష్టం లేదా నింద ఎదురగును.
కోర్టు వ్యవహారాలు లేదా ప్రభుత్వ జరిమానాలు చికాకు కలిగించును. ధనాదాయం సామాన్యం కానీ ధనవ్యయ సూచనలు బలంగా ఉన్నందున ఆర్భాటములకు దూరంగా ఉండవలెను. స్థానచలన ప్రయత్నాలు విఫలమగును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగును. శుభకార్యములు వాయిదా పడును. మార్చ్. ఈ మాసంలో కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ విషయాలలో ప్రశాంతత ఏర్పడుతుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టు వ్యవహారాలనందు వేగం పెరుగుతుంది. నిరుద్యోగులకు కూడా ప్రభుత్వం వలన లాభం ఏర్పడుతుంది. గృహ మార్పిడి ప్రయత్నాలు ఫలించును. ఈ మాసంలో 11 నుంచి 15వ తేదీ మధ్యకాలంలో విలువైన పత్రాలు, ఆభరణాల పట్ల జాగ్రత్త అవసరం. తృతీయ వారంలో నూతన అవకాశములు లభించును. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తగ్గును. జీవిత భాగస్వామి సలహాలు పనిచేస్తాయి. మాసాంతానికి తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. ధనుస్సు రాశి. బృహస్పతి మే నుండి 7వ స్థానం నందు సంచరించడం, శని 4వ స్థానం నందు సంచరించడం చేత, రాహు మే నుండి 3వ స్థానం నందు మరియు కేతు మే నుండి 9వ స్థానం నందు సంచరించుట చేత ధనురాశి వారికి 2025వ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనురాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు, చికాకులు అధికమగును. అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములలో ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉండును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్త వహించాలి. ధనురాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. విద్యార్థులు శ్రద్ధ వహించాలి. ధనురాశి స్త్రీలకు కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం వంటివి ఏర్పడు సూచన. వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థ ఫలితములు సంభవించును. ఈ సంవత్సరం ధనురాశి వారికి కుటుంబపరమైనటువంటి చికాకులను, కుటుంబ సమస్యలను అధికంగా పొందు సూచన. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది. రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు అధికంగా ఉండును. రైతాంగానికి శుభ ఫలితాలు కలుగును. పరిహారాలు. ధనురాశి వారికి 2025వ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శనివారం నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నువ్వులను దానం ఇవ్వండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నెలవారీ ఫలితాలు. ఏప్రిల్. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. సంతానమునకు కష్టములు, తల్లిదండ్రులకు అనారోగ్యం, ఇంటి యందు సమస్యలు, ఏ పని తలపెట్టినా కలిసి రాదు. స్నేహితుల సహకారం, ఉన్నత విద్యకు ఆటంకం, దంపతుల మధ్య విరోధాలు, అస్వస్థత, ఆందోళన. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రములు, వాహనములు కొనుగోలు చేస్తారు. భూ గృహ సమస్యలు అనుకూలించును. అధికార లాభములు, దాన ధర్మములు చేయుదురు. మంచి గౌరవం, దూర ప్రాంతపు వ్యాపారములు కలిసి వచ్చును. మే. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రములు, వాహనములు కొనుగోలు చేస్తారు. భూ గృహ సమస్యలు అనుకూలించును. అధికార లాభములు, దాన ధర్మములు చేయుదురు. మంచి గౌరవం, దూర ప్రాంతపు వ్యాపారములు కలిసి వచ్చును. జూన్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. పనుల యందు ఆలస్యం జరుగును. మానసిక ఆందోళన, ప్రయాణంలో యందు సౌఖ్యం, భార్యాభర్తల మధ్య చికాకులు పెరుగును. ప్రేమలో సఫలత, మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. ఇంటి యందు శుభకార్యములు. జూలై. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులను వృద్ధి చేయుట, కోర్టు వ్యవహారముల యందు జయం, భయాందోళనలుంటాయి. భూగృహ మార్పులు, మంచి గౌరవం ఉంటుంది. చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు, పూజలు వ్రతములు చేయుదురు. ఆగస్టు. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు పెరుగును. వ్యాపారపరంగా లాభదాయకం. శత్రువులు మిత్రులుగా మారెదరు. శరీరం నందు అనుకోని మార్పులు, అనారోగ్యములు. రాజకీయ వ్యవహారంలో తిరుగుతారు. శుభకార్యాలు కలిసి వచ్చును. సెప్టెంబర్. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. అనుకోని ప్రయాణాలుంటాయి. పుత్రులతో గొడవలు. శరీరం నందు బద్ధకం, నీరసం, మందబుద్ధిగా నడుచును. గృహం లేక భూమి కొనుట, సంతాన సౌఖ్యం, వ్యాపారస్తులకు లాభదాయకం, ధనలాభములు. అక్టోబర్. ఈ మాసం మీకు అనుకూల సమయం. ప్రతి పని యందు ఉత్సాహం, మానసిక ఆనందం,
అలంకార ప్రాప్తి, ధన వ్యయం, కొత్త వారితో పరిచయాలుంటాయి. వ్యర్థపు ఆలోచనలు చేయుదురు, పెద్దలతో తిరుగుతారు, స్నేహితులతో మోసం జరుగును. నవంబర్, ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. దేవాలయ దర్శనాలు, దాన ధర్మములు చేయుదురు, ఆదాయం బాగుండును. శత్రుజయం, పెద్దవారితో గొడవలు, అధికార ఒత్తిడి, భార్యాభర్తల మధ్య ఎడబాటు, శుభకార్యాలు కలిసి వచ్చును. చేసే పనులలో చిక్కులు తీరును. డిసెంబర్, ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టం, మానసిక ఆందోళన, భయం, సంఘం నందు గౌరవం తగ్గును. విద్య యందు ఆసక్తి, జ్ఞాపక శక్తి పెరుగును. ఖర్చులు అధికమగును. రుణ బాధలు, మీ సంతానం మీద కోపంగా వ్యవహరించెదరు. జనవరి, ఈ మాసంలో కూడా సమస్యలు కొనసాగును. ఆదాయం గత మాసం కన్నా కొంచెం పెరుగును. ఆర్థిక విషయాలలో సహాయం లభిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు బాధించును. ఉద్యోగ కార్యములు పూర్తి చేయుటకు శక్తికి మించి కష్టపడతారు. సోదర వర్గంతో మాట పట్టింపు విడిచిపెట్టుట మంచిది. నూతన వ్యాపార వ్యవహారాలు ఇబ్బందులు ఎదుర్కొనును. ప్రత్యర్థుల నుండి వ్యతిరేకత అధికమవుతుంది. వ్యాపారపరంగా నష్టములు పొందు సూచనలు. ఫిబ్రవరి, ఈ మాసంలో విరివిగా ప్రయాణాలు ఏర్పడును. ప్రయత్నపూర్వక కార్యలాభాలు ఏర్పడును. గాడి తప్పిన ఆర్థిక విషయాలు క్రమంగా దారిలోకి వస్తాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ప్రోత్సాహక కాలం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఇబ్బందుల నుండి బయటపడతారు. శత్రు విజయం ఏర్పడుతుంది. గృహంలో శుభపరిణామాలు ఉన్నాయి. మార్చ్, ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. ధనాదాయం పర్వాలేదు. భాగస్వామ్య వ్యాపారములలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టములు ప్రాప్తించును. ద్వితీయ వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక అశుభ వార్త. గృహ వాతావరణం అశాంతిని కలిగి ఉండును. మాస మధ్యంలో ఖర్చులు అధికంగా ఉండును. పుబ్బా నక్షత్ర జాతకులకు వివాహ సంతాన విషయాలలో వ్యతిరేక ఫలితాలు. చివరి వారంలో దైవదర్శన భాగ్యం. మకర రాశి, బృహస్పతి మే నుండి 6వ స్థానంలో, శని 3వ స్థానంలో సంచరించనున్నారు. రాహువు మే నుండి 2వ స్థానంలో, కేతువు మే నుండి 8వ స్థానంలో సంచరించుట చేత మకర రాశి వారికి 2025వ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా, తృతీయార్థం మధ్యస్థంగా ఉన్నది. మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి అవ్వటం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడెదరు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు వ్యాపార విషయాల యందు మార్పు కలుగును. మకర రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగును. మకర రాశి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాలి. వాక్స్థానంలో రాహువు ప్రభావం చేత మకర రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి. శత్రువుల వలన సమస్యలు ఏర్పడును. శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టును. రాజకీయ నాయకులకు రాజకీయపరమైన ఒత్తిళ్లు అధికమగును. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగును. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. సినీ రంగంలోని వారికి శుభ ఫలితాలు కలుగును. మీడియా రంగంలోని వారికి ఉన్నత పదవులు లభించును. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి సుఫలితాలు కలుగును. పరిహారాలు. 2025వ సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుడిని, దుర్గాదేవిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. మాసవారి ఫలితాలు. ఏప్రిల్, మకర రాశి జాతకులకు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఇంటి యందు సమస్యలు, ఏ పని తలపెట్టినా కలిసి రాదు. ఉన్నత విద్యకు ఆటంకం, ఆందోళన, అస్వస్థత, దంపతుల మధ్య విరోధాలు ఉంటాయి. సంతానమునకు కష్టములు, వ్యర్థపు ఆలోచనలు ఉంటాయి. వివాహ ప్రయత్నములు చేస్తారు. మే, ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వస్త్రములు, వాహనాలు కొంటారు. మంచి గౌరవం ఉంటుంది. కొత్త ప్రయత్నములు కలిసి వచ్చును. దూర ప్రాంతపు వ్యాపారాలు కలిసి వచ్చును. దాన ధర్మములు చేయుదురు. భూగృహ సమస్యలు అనుకూలించును. జూన్, ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం లేకపోవటం వలన సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు ఏర్పడును. ప్రేమలో సఫలత. మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. శుభకార్యములు. జూలై. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారముల యందు జయం. భయాందోళనలు. స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. మంచి గౌరవం. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తారు. వ్రతములు పూజలు చేయుదురు. గృహ మార్పులు. ఆగస్టు. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. వ్యాపారపరంగా లాభదాయకం. శరీరం నందు అనుకోని మార్పులు. అనారోగ్య సమస్యలు. అనుబంధాలు బలపడతాయి. రాజకీయ వ్యవహారములలో తిరుగుతారు. సెప్టెంబర్. ఈ మాసం మకర రాశి జాతకులకు మధ్యస్థంగా ఉన్నది. శారీరక అలసట. ధనలాభం ఉండును. వృధా ప్రయాణాలుంటాయి. గృహము లేక భూమి కొనుట. విధి నిర్వహణలో పొరపాట్లు. సంతాన సౌఖ్యం. వ్యాపారులకు లాభదాయకం. అక్టోబర్. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ధనవ్యయం ఉంటుంది. పనిలో ఉత్సాహం మానసిక ఆనందం కలుగుతుంది. పనికిరాని ఆలోచనలు మానుకోండి. పెద్దలతో తిరుగుతారు. స్నేహితులు మోసం చేసే ప్రమాదం ఉంది. కొత్త వారితో పరిచయాలు ఉంటాయి. అలంకార ప్రాప్తి కలుగుతుంది. నవంబర్. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. దాన ధర్మములు చేయుదురు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. మానసిక ఆందోళన. అధికార ఒత్తిడి. చేసే వృత్తి ఉద్యోగములందు ఆటంకాలు తొలగుతాయి. దేవాలయ దర్శనములు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. డిసెంబర్. ఈ మాసం మకర రాశి జాతకులకు అనుకూలంగా లేదు. సంఘం నందు గౌరవ మర్యాదలు తగ్గును. రుణ సమస్యలు ఉంటాయి. ధన నష్టం. మానసిక ఆందోళన. ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానపరంగా సమస్యలుంటాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జనవరి. ఈ మాసంలో చేయు ప్రయత్నములలో ప్రారంభంన ఆటంకములు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయం లభించును. ధనాదాయం నెమ్మదిగా పెరుగును. గతకాలపు ఇబ్బందులు క్రమంగా తొలగును. ద్వితీయ తృతీయ వారములలో నూతన ఆదాయ మార్గములకై చేయు ప్రయత్నాలు లాభించును. ఫిబ్రవరి. ఈ మాసంలో చక్కటి ఆదాయంనకు సూచనలు కలవు. కెరీర్ పరంగా ఉన్నతి పొందుతారు. పెద్ద వయసు వారికి శరీర ఆరోగ్యం సహకరించదు. గతకాలపు పెట్టుబడుల నుండి రాబడి ప్రారంభమగును. పశు సంబంధ హాని పొందుటకు సూచనలున్నాయి. మార్చ్. ఈ మాసంలో ఇతరుల విమర్శలకు బాధపడకుండా మీ కర్తవ్యాన్ని పూర్తి చేయవలసిన పరిస్థితులు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలమైన కాలం. నూతన ప్రయోగాలు చేయుటకు ఇది మంచి కాలం. ఉన్నత పదవులు పొందడానికి ఇది యోగవంతమైన కాలం. నూతన పారితోషికాలు అందుకొను సూచనలున్నాయి. చివరి వారంలో ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స జరుగు అవకాశం కలదు. కుంభరాశి. గురుగ్రహం మే నుండి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరించనున్నారు. రాహువు మే నుండి 1వ స్థానం, కేతువు మే నుండి 7వ స్థానంలో సంచరించనున్నారు. ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో కుంభరాశి వారికి 2025వ సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడి ఉన్నటువంటి సంవత్సరం. ఏలినాటి శని అంత్యభాగ సమయం కావటం, జన్మరాశి యందు రాహువు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబం నందు సమస్యలు అధికంగా ఉండును. శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది పెట్టును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం నందు ఆటంకములు ఎదురగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురగును. కుంభరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం, మధ్యస్థ సమయం. స్త్రీలకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు అధికంగా ఉండును. ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. అప్పుల బాధలు, సమస్యలు ఇబ్బంది పెట్టును. రావాల్సిన ధనం సమయానికి రాలేనటువంటి స్థితి ఏర్పడును. గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగించును. కుంభరాశి
రాజకీయ నాయకులకు చెడు సమయం. రైతాంగానికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా కొంత కఠినమైనటువంటి సమయం. పరిహారాలు. 2025వ సంవత్సరంలో కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణలు చేయడం వలన సానుకూల ఫలితాలు పొందుతారు. మాసావారి ఫలితాలు. ఏప్రిల్. ఈ మాసం కుంభరాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ అవకాశాలు. దైవ కార్యములు చేయుట, ఇంటి యందు శుభకార్యములు, స్నేహితుల సహకారం ఉంటుంది. శత్రువులు మిత్రులవుతారు. విదేశీ ప్రయాణం. భయాందోళన, ఖర్చులు ఎక్కువ. కంపెనీలో వాటా కొనుగోలు. మే. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా అనుకూలం. ధనలాభం, భోజన సేవలు, కుటుంబంలో దానములు, దైవ సంబంధిత కార్యాలు, స్థాన మార్పులు, మంచి విశేష వార్తలు వింటారు. ఇతరుల సహకారం లభిస్తుంది. జూన్. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. మానసిక ఆలోచన, స్త్రీ పరిచయం, ఏ పనైనా సులభంగా చేయుదురు. విందు భోజన సౌఖ్యం. స్థాన మార్పులు ఉంటాయి. శుభవార్తలు వింటారు. మొండిగా ప్రవర్తిస్తారు. ఇతరుల సహాయ సహకారాలు ఉంటాయి. జూలై. ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చును. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా జరుగును. బంధువుల రాక. ధనం పొదుపు చేసెదరు. స్త్రీ సుఖం ప్రయాణం. ఉద్యోగంలో పని ఆలస్యంగా జరుగును. నరముల బలహీనత, ధనం కలిసి వచ్చును. వ్యాపారం ప్రారంభమగును. ఆగస్టు. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు, ఆకస్మిక బదిలీలు ఉంటాయి. అధికార ఒత్తిడి. పెద్ద సంఘటన జరుగును. కొత్త ప్రయత్నములు చేస్తారు. వృత్తి వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. సెప్టెంబర్. ఈ మాసం కుంభరాశి జాతకులకు అనుకూలంగా లేదు. స్నేహితుల ద్వారా ధన నష్టం, విలువైన వారికి దూరం అవుతారు. కొంత ఒడిదుడుకులుంటాయి. అప్పులు చేస్తారు. వస్త్ర సేవ, తీర్థయాత్రలు చేస్తారు. ఔషధ సేవ. ఆదాయంలో కొంత నష్టం వస్తుంది. దురుసుగా వెళ్తారు. భయాందోళనలుంటాయి. అక్టోబర్. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా కలిసి వచ్చును. వాహన యోగం ఉన్నది. బంగారం కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అధిక వ్యయం. దైవ సంబంధ కార్యాలకు ఖర్చులు. నమ్మిన వారు మోసం చేస్తారు. నిరాశ. నవంబర్. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విక్రయాలకు ఆటంకాలు ఏర్పడతాయి. వ్యసనములపై దుబారా ఖర్చులు చేయుదురు. పై చదువులకు అవకాశం. ఉద్యోగం కలిసి వచ్చును. బద్ధకం. కలహంలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడితో పనులు నిలిచి ఉండును. డిసెంబర్. ఈ మాసం కుంభరాశి వారికి అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు, కొత్త పరిచయాలు, ఖర్చులు పెరుగును. భార్యాపిల్లలలో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు పనిభారం ఎక్కువ. మీరు అనుకున్న పనులు కాస్త ఆలస్యం అగును. ప్రభుత్వోద్యోగులకు శత్రుత్వం పెరుగును. జనవరి 2026. ఈ మాసంలో దూర ప్రాంత జీవనాన్ని ఆశించు వారికి విజయం లభించును. వ్యాపారాదులు, ఉద్యోగ జీవనంలో సమస్యలు తగ్గును. అధికారుల సహకారం లభిస్తుంది. లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. ఆశించిన ధనాదాయం లభిస్తుంది. ఆత్మీయుల రాక వలన గృహంలో ఆనందకర సమయం. విందు వినోదాలను ఏర్పాటు చేస్తారు. బంధువర్గంతో చికాకులు తొలగుతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. సంతానం వలన మానసిక ఆనందం పొందుతారు. ఫిబ్రవరి. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. నూతన ఆలోచనలు తిరిగి కార్యాచరణలో పెట్టాలని చూస్తారు. కోర్టు లావాదేవీలు, మిత్రవర్గ తగాదాలు పరిష్కారం పొందుతాయి. దైవ కార్యములందు ఆసక్తి ఏర్పడును. వ్యాపార విస్తరణ పనులు పూర్తి చేయగలరు. సకాలంలో పనులు పూర్తగుట వలన ఒత్తిడి తగ్గుతుంది. దాంపత్య సుఖం పొందుతారు. కుటుంబ అంతర్గత సమస్యలను వివేకంతో పరిష్కరిస్తారు. స్వ ఆరోగ్య విషయంలో ఉదర సంబంధ సమస్యలు చికాకులు కలిగించు సూచన. మార్చ్. ఈ నెలలో ధనాదాయం సామాన్యం. గృహంలో సంతోషకర సంఘటనలు. బంధువుల
మిత్రుల వలన సహకారములు లభించును. ఆశించిన కార్యములందు విజయం. శుభకార్య సంబంధ శ్రమ అధికం అగును. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయం. సంతాన ప్రయత్నాలలో విజయం. మీనరాశి. బృహస్పతి మే నుండి 4వ స్థానంలో, శని 1వ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరించనున్నారు. రాహువు మే నుండి 12వ స్థానంలో, కేతువు మే నుండి 6వ స్థానంలో సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు 2025వ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతారు. మీనరాశి జాతకులకు జన్మ శని, ఏలినాటి శని ప్రభావం వలన పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉండును. ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. ప్రతి పని యందు సమస్యలు ఇబ్బంది పెట్టును. వ్యయస్థానం నందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధనవ్యయం జరుగును. మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగంలో సమస్యలు అధికమగును. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించును. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. రైతాంగం వంటి రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించును. మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలి. మీనరాశి వారికి కోర్టు వ్యవహారముల వంటివన్నీ కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చును. గొడవలకు దూరంగా ఉండండి. మీనరాశి సినీ రంగం, మీడియా రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. 6వ స్థానమందు కేతువు ప్రభావం వలన, చతుర్థ స్థానం నందు బృహస్పతి ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేసెదరు. మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలి. పరిహారాలు. 2025వ సంవత్సరంలో మీనరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం నిత్యం గురు దక్షిణామూర్తిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. మాసవారి ఫలితాలు. ఏప్రిల్. ఈ మాసం మీనరాశి జాతకులకు అనుకూలంగా లేదు. ధన నష్టములు, శారీరక అనారోగ్యములు, ప్రతి విషయంలో బద్ధకం. వ్యవసాయ చేతివృత్తుల వారికి అనుకూలం. ఆస్తి గొడవలుంటాయి. ఊహించని వారితో పరిచయాలుంటాయి. మే. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువుల రాక, ఇతరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడును. ఆరోగ్యంలో ఔషధ సేవలు. మీరు ఇతరులను దూషిస్తారు. సంతానపరంగా ఆలోచన చేస్తారు. యంత్ర పరిశ్రమలు అభివృద్ధి. మీ అభివృద్ధికి నరఘోష. స్నేహ బాంధవ్యములు పెరుగును. గట్టిగా మాట్లాడతారు. జూన్. ఈ మాసం అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో ఆనందంగా గడిపెదరు. ధనం లభించును. శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మానసిక ఆనందం. ఆరోగ్యం అనుకూలించును. అశుభ సమాచారం. పరిచయస్తులకు సహాయం చేస్తారు. జూలై. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం వ్యవహారంలో కొద్దిపాటి ఇబ్బందులు. అప్పులు చేసినా ఇబ్బందులు లేకపోవడం. ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు. అనారోగ్యం. దేవాలయ దర్శనం. నూతన గృహ ఆలోచన చేస్తారు. ఆగస్టు. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబంలో విందు వినోదముల కొరకు ధనంను అధికంగా ఖర్చు చేయుదురు. అనుకున్న పనులు పూర్తి కావు. ఆగిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణముల ప్రమాద సూచనలున్నాయి. జాగ్రత్త అవసరం. సెప్టెంబర్. ఈ మాసం మీనరాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు అనుకూల సమయం. నూతన శుభకార్యములకు శ్రీకారం చుడతారు. ఆస్తుల సంక్రమణం. పెద్ద సమస్యలో వైఫల్యం. ప్రారంభంలో మంచి లాభములు కలుగుతాయి. ఆరోగ్యం అనుకూలించును. మానసిక ఆనందం. అక్టోబర్. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి కావు. ధనమును అధికంగా ఖర్చు చేసెదరు. ప్రయాణములు చేయుట, బంధుమిత్రులను కలుసుకుంటారు. భూమి తగవులు ఉంటాయి. సేవా కార్యాలకు విరాళాలు ఇస్తారు. ప్రేమపరంగా అనుకూల సమయం. నవంబర్. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ధనం వృధాగా ఖర్చు చేసెదరు. స్వల్ప ధనలాభం ఉంటుంది.
ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఇరుగు పొరుగు వారితో గొడవలు, అధికార భయములు, కోర్టు వ్యవహారములు అనుకూలం. డిసెంబర్. ఈ మాసం మీనరాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా లాభదాయకం. వ్యవసాయదారులకు అనుకూలం. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మీరు తలచిన పనులు పూర్తి చేస్తారు. వేడుకలు చేస్తారు. జనవరి 2026. ఈ మాసంలో 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు కాలం అనుకూలంగా ఉండదు. గృహంలో చోరభయం లేదా విలువైన వస్తువులు చెడిపోవుట, మానసికంగా ఆందోళన చెందుతారు. ద్వితీయ వారంలో కార్యభారం పెరుగును. తీవ్ర కాలయాపనతో దూర ప్రాంత ప్రయాణాలు ఏర్పడతాయి. మిక్కిలి ప్రయాస అనంతరం కార్యములలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఆదాయంలో పెరుగుదల కొరకు నూతన మార్గములకై చేయు ఆలోచనలు ఫలిస్తాయి. పుత్రికా సంతానం వలన కొద్దిపాటి చికాకులు. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును. మాసాంతంలో అధికారుల పెద్దల సహాయ సహకారాలు లభించును. ఫిబ్రవరి. ఈ మాసంలో అంతగా అనుకూల ఫలితాలు లేవు. వ్యక్తిగత ఆరోగ్యంలో జ్వరతత్వం వలన బాధలు ఏర్పడును. కష్టంతో పనులు పూర్తి చేయగలుగుతారు. గత కాలంలో దాచుకున్న ధనం కొంత వ్యయమగును. 16వ తేదీ నుండి ఆందోళనకరమైన పరిస్థితులు అధికమగును. ప్రభుత్వ అధికారుల వలన తీవ్ర ఆటంకములు. చివరి వారానికి ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండగలదు. ప్రతి వ్యవహారంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధ ప్రయత్నాలలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును. మార్చ్. ఈ మాసంలో కూడా ప్రతికూల పరిస్థితులు కొనసాగును. ధనాదాయం ఆశించినంతగా ఉండదు. భూ సంబంధ క్రయ విక్రయాల వలన నష్టం ఏర్పడును. వ్యాపార వృత్తి జీవనంలోని వారికి ఆదాయంలో తగ్గుదల ఎదురగును. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. పూర్తిగా శ్రమించినా కూడా విమర్శలు ఎదుర్కొందురు.